రెడ్డి గారు అమ్మాయి కొడకన్నారు, ప్రాణం తీస్తామనుకున్నారు. ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు. ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు బ్లడ్ లోనే ఉందిరా పవరు నా కొడకల్లారా. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, అసలు బ్లడ్ లోనే ఉందిరా పవరు నా కొడకల్లారా. మీ ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉందయ్యా అంటే ఏమీ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇద్దరు పరిపాలనలో మీకు కనిపించిన మార్పులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇది బెస్ట్. పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పు. మరైతే అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. పంట పండించే రైతుకి భరోసా లేదు, ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు, హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు. ఏం మాట్లాడుతున్నావు? మ్యా కడుపు అన్నం తింటావా, కాలీఫ్లవర్ తింటావా? కొంచెం బుర్ర ఉపయోగించు. పెట్ట కథలు చెప్తావు, చుంచు కథలు చెప్తావు, ఏదో సుంచు మొహం వేసుకునే. నిరుద్యోగులకు భరోసా లేదు, మహిళలకు భరోసా మాన ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. గత 5 ఏళ్లలో అన్నా అని పిలిస్తే అన్నా అని పిలిస్తే జగన్ మామయ్య ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే ఒడుకు పుట్టేది. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా కై కయి మీ తోడా ప్రాబ్లం షాయద్ హోగా. మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా? నీకు దండం పెడతానరా. అందరు దేనా బోలే తో స్థలం రైనా కదా. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి, తేలుస్తాం మీ సంగతి. Every action of yours, there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగు తింటానికా? అక్రమ కేసులు కడతారా, అక్రమ కేసులు పెడతారా, భయపెట్టాలని చూస్తారా? ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే, మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని.
ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. బాగా వేసేసాడు. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి